హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పేస్ట్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా పేస్ట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము. ఈ ట్యూబ్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనం అలానే పడేస్తూ ఉంటాము. దీంట్లో ఎంతో కొంత పేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇలా చపాతీ చేసే కర్ర అయితే ఉంటుంది కదండి, ఈ కర్రతో ముందుకి ఇలా ఫ్రెష్ చేసామనుకోండి, దానిలో ఉన్న పేస్ట్ అంతా కూడా ముందుకు వచ్చేస్తుంది. చాలా పేస్ట్ అనేది ఉండిపోతుందండి. ఇలా ట్రై చేయండి. ఈ పేస్ట్ పడేయకుండా మనం చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని మనం బ్రష్ చేసేటప్పుడు వేసుకోవటం కాకుండా మనం ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు కూడా చక్కగా కొంచెం మాప్ వేసుకునేటప్పుడు ఆ వాటర్లో ఇలా కొంచెం పేస్ట్ వేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. బొల్లెలు బొద్దింకులు అవి రాకుండా ఉంటాయి. అలానే ఈ పేస్ట్ వాటర్ని చక్కగా మనం గాజు గ్లాసులు కానీ స్టీల్ వస్తువులు కానీ రుద్దుకున్నామనుకోండి, మనకి మంచి క్లీనింగ్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఈ పేస్ట్ ట్యూబ్లో ఎంతో కొంత పేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా పడేయకుండా వీటిని ఇట్లా ట్రై చేయండి. ఇలా పేస్ట్ అయితే చాలా ఉంటుంది కాబట్టి ఇలా పడేయకుండా ఈ పేస్ట్ ట్యూబ్ని ఈ విధంగా చపాతీ కర్రతో ముందుకు ప్రెస్ చేస్తే పేస్ట్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇలా డోర్ మీద నాప్కిన్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డోర్ మీద నాప్కిన్ వేయటం వల్ల చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిపోయి ఇలాగైతే ఇలా లాక్ వేసేస్తూ ఉంటారు కదండి. వాళ్ళకు తీయటం రాక మనం చాలా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా డోర్ మీద నాప్కిన్ వేసామనుకోండి, మనకి డోర్ అయితే లాక్ అవ్వదు కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, స్టీల్ అట్ల కర్ర ఒకటి ఉంటే చాలండి. శారీ ఫోల్డింగ్ చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. స్టీల్ అట్ల కర్ర తీసుకొని స్టార్టింగ్లో శారీని అయితే ఇలాగ మడుచుకొని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, లాస్ట్లో ఇలాగా స్టీల్ అట్ల కర్రని తీసేసి ఇలాగా శారీని అయితే ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, శారీ ఐరన్ చేసే పని కూడా ఉండదండి. అంత చక్కగా నీట్గా ఫోల్డింగ్ అయితే వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా. టిప్ నెంబర్ 4, చపాతీ కర్ర లేకపోయినా పీట లేకపోయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చపాతీని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లో మనం 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని 1/4 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలా గోధుమ పిండిని అయితే 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు 1/4 కప్పు వాటర్ పోస్తున్నానండి. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం అయితే కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదంతా కూడా కొన్ని వాటర్ అయితే పోసుకున్నాం కదండి. ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఇలాగ పిండి అయితే ఇలా వస్తుంది. చేతితో పని లేకుండా చక్కగా పిండిని అయితే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చపాతీలను అయితే చేసేయచ్చు. మనకి చపాతీ పీట లేకపోయినప్పటికీ కూడా ఇలా పేపర్ ప్లేట్ అయితే ఉంటుంది కదండి, పేపర్ ప్లేట్ అయితే తీసుకొని ముందుగా నేను ఎప్పుడు చపాతీలు చేసిన చపాతీ కర్రకైతే ఇలా ఆయిల్ అయితే కొంచెం రాసుకుంటానండి. ఎందుకంటే చపాతీలు మనం చేసేటప్పుడు దానికి కర్రకి అతుక్కోకుండా ఉంటాయి. అందుకని నేను కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసి తర్వాత చపాతీలను అయితే ఇలా చేస్తానండి. చూసారా, ఈ విధంగా పేపర్ ప్లేట్ పైన చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు అవసరానికి ఇలా చపాతీ పీట లేకపోయినప్పటికీ కూడా పేపర్ ప్లేట్ ఒకటి ఉంటే చాలండి. చక్కగా ఈ విధంగా చపాతీలు నిన్నైనా కూడా ఇలా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా చపాతీలను అయితే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసేయచ్చు. పిండి కూడా చక్కగా మనం మిక్సీ జార్లో వేసుకుని ఇలా అయితే కలుపుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే పేపర్ ప్లేట్ మీద మీకు చూపించాను కదండి, ఇప్పుడు కర్ర లేకుండా మనకి ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కర్ర లేకుండా నేను ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆయిల్ ప్యాకెట్స్ అయితే మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఆయిల్ ప్యాకెట్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్ని 2 తీసుకున్నానండి, ఖాళీ అయిపోయినవి ఉంటాయి కదండి,
వాటిని తీసుకొని ఇలాగ సెచ్చర పెట్టి ఇలా సైడ్లను అయితే కట్ చేసేసుకొని మనకి ఆయిల్ ప్యాకెట్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులో ఎంతో కొంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి మనం చక్కగా దీనిపైన చపాతీలు చేసామనుకోండి ఆయిల్ అనేది మొత్తం కూడా ఈ చపాతీ పిండికి చక్కగా పడుతుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా ఆయిల్ ప్యాకెట్ని అయితే వేసుకున్నాను కదండి, దానిపైన పిండి ముద్దను పెట్టుకుని మళ్ళీ కూడా ఆయిల్ ప్యాకెట్ వేసేసి ఏదైనా ఒక బౌల్ లాంటిది ఉందనుకోండి, ఒక గిన్నె కానీ ఒక లోటా లాంటిది కానీ తీసుకుని ఇలా ఫ్రెష్ చేసామనుకోండి చపాతీలాగా చక్కగా మనకి వచ్చేస్తుంది. ఈ విధంగా చపాతీలాగా వచ్చింది కదండి. ఇప్పుడు మనకి షేప్ సరిగ్గా రాలేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. లోటా ఉంటుంది కదండి, మన ఇంట్లో లోటా ఒకటి తీసుకొని ఇలాగ చక్కగా మనం ఇలా అనుకున్నామనుకోండి చక్కగా పూరీలు అయితే చక్కగా మంచి షేప్లో వస్తాయండి. ఈ విధంగా చపాతీలని కానీ పూరీలు కానీ ఎన్నైనా కూడా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా పలచగా వచ్చిందో, మన చేతితో చేసినా కూడా ఇంత పలచగా రాదండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా మనం చాలా ఈజీగా సింపుల్గా చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చక్కగా మనం ఇలాగా అనుకున్నాం అనుకోండి పూరీ అయినా చపాతీ అయినా చక్కగా వస్తాయండి. మనం చపాతీలు వేసుకున్న పూరీ వేసుకున్న ఆయిల్ లేకుండా అయినా కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా రెండోసారి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చపాతీని అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి షేప్ సరిగ్గా రాలేదు అనుకున్నప్పుడు ఇలా లోటాతో ఫ్రెష్ చేస్తే చక్కగా చిన్నగా వస్తుందండి, పలచగా వస్తుంది. మనం చపాతీ వేసుకున్న పూరి వేసుకున్న చక్కగా కాలుతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని చపాతీలనైనా పూరీలనైనా ఇసుక లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇలా మీకు నేను చపాతీని కాల్చి కూడా చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ కాబట్టి ఈ విధంగా చపాతీల్ని తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు మీకు పెనం పైన కాల్చి చూపిస్తున్నాను చూడండి, చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా చపాతీలను అయితే చాలా మృదువుగా అలాగే మెత్తగా ఈ విధంగా అయితే చపాతీలను చక్కగా రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా మీకు ఇష్టమైతే ఈ సింపుల్ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని చపాతీలనైనా పూరీలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని ఫెయిర్ అండ్ లవ్లీ అయితే కొంచెం అయితే తీసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ సుమారు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫేస్ పౌడర్, మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా అయితే పౌడర్ తీసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేయాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఫేస్ పైన కానీ మన స్కిన్ పైన కానీ ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఒక్కొక్కసారి మొటిమలు కానీ మచ్చలు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదండి, అవి ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి. ఫేస్ పైన ఒక్కొక్కసారి మచ్చలు మొటిములు అలానే టాన్ ఉంటుంది కదండి. ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 1 అవర్ మాత్రం అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలాగ చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ కానీ స్కిన్ కానీ మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి, మంచి బ్రైట్నెస్ అయితే మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా చక్కగా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా చక్కగా మనకి స్కిన్ పైన కానీ ఫేస్ పైన కానీ ఈ మిశ్రమాన్ని అప్లై చేసాం అనుకోండి మంచి గ్లోయింగ్ గా మంచి బ్రైట్నెస్ గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మెడిసిన్స్ వేసిన కూడా ఒక్కొక్కసారి తగ్గదు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నాప్కిన్ ఒకటి తీసుకుని దానిలో 1 స్పూన్ అయితే వామ్ తీసుకున్నానండి. లవంగాలు అయితే ఒక 5-6 తీసుకొని అందులో వేసేసుకొని ఇలా ఒక థ్రెడ్ లాంటిది కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా చుట్టేసుకొని నైట్ టైంలో మనం ఇలా ఈ స్మెల్ చూస్తూ పడుకున్నాం అనుకోండి మనకి మంచి రిలీఫ్ అనేది ఉంటుంది, జలుబు దగ్గు కూడా త్వరగా తగ్గిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. బూజు కూడా త్వరగా పట్టదండి, ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలండి, అది ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు, మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్లు ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా తీసుకుని ఇది మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి.
ఇలాగ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలా మన నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఆ టైంలో ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ విండోస్ దగ్గర కానీ ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో బల్లులు బొద్దింకలు ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేసామంటే చాలండి. వీటి ఘాటికి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ టైంలో మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర కిచెన్ సింక్లో ఇలాగా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటికి స్మెల్కి అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ముందుగా మనం కలుపుకున్న వాటర్ అయితే కొన్ని మిగిలిపోయాయి కదండి. ఈ వాటర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకుని దీంట్లో కర్పూరం బిళ్ళలు అయితే 2 కర్పూరం బిళ్ళలని ఇలా చిదిమేసి పౌడర్ లాగా చేసుకొని ఆ వాటర్లో వేసేసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా ఈ కలుపుకున్న ఈ వాటర్లో ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం బూజు అయితే తులుపుతూ ఉంటాం కదండి. బూజు అంటే ప్లాస్టిక్ బూజుకర్ర ఉంటుంది కదండి. ప్లాస్టిక్ బూజుకర్రకి ఇలా ఈ క్లాత్ని అయితే మొత్తం కూడా చుట్టేసుకొని కదలకుండా ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది కట్టేసుకొని చుట్టూరు ఉన్నటువంటి మన ఇంట్లో బూజు అయితే తులుపుతూ ఉంటాం కదండి. ఇలా బూజు దులిపేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బూజు కూడా పట్టకుండా ఉంటుంది. అలానే వీటి ఘాటికి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. నెలల తరబడి బాగా బూజు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసి బూజు దులిపినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా. టిప్ నెంబర్ 8, చింతపండు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం చింతపండు స్టోర్ చేసుకునే ముందు మనం ఎందులో అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కంటైనర్ తీసుకుని దానిలో అయితే న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన ఇలా చింతపండు అయితే వేసేసుకుని ఇలాగా చింతపండుకి అయితే అక్కడక్కడ ఇలాగా వేనలు అయితే వస్తూ ఉంటాయి కదండి. ఆ వేన తీసేసుకొని ఇలాగ ఎండిమిర్చిని అయితే సీడ్స్ అందులో వేసేసుకున్నాం అనుకోండి వీటి ఘాటికి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు చింతపండు పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, దోశలు వాటర్ స్టైల్లో క్రిస్పీగా చక్కగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం పప్పు నానబెట్టుకునేటప్పుడు 1 గ్లాసు మినపపప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలండి. 1 స్పూన్ అయితే కందిపప్పు తీసుకొని 1 స్పూను ఇలా మెంతులు అయితే తీసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఇదంతా కలిసేలాగా ఇలా కలిపేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని నానబెట్టుకుని తర్వాత పిండి పట్టుకొని దోశలు వేసుకుంటే దోశలు హోటల్ స్టైల్లో చక్కగా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. సో ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పప్పు నానబెట్టుకునేటప్పుడు సరైన కొలతలతో ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి దోశలు కూడా అతుక్కోకుండా హోటల్ స్టైల్లో ఏ విధంగా అయితే ఉంటాయో చక్కగా అలా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఫ్రూట్స్ మనం అలానే పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగైతే మన ఫ్రూట్స్ దానిలో ఇలాగా న్యూస్ పేపర్ని ఇలా వేసామనుకోండి న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఫ్రూట్స్ పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, న్యూస్ పేపర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దీనిలో విమ్ జెల్ అయితే కొంచెం వేసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని మొత్తం కలిసేలాగా ఇలా ఉంచేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగా ఈ న్యూస్ పేపర్ని ఆ జెల్లులో వాటర్లో కూడా కొంచెం సేపు నానబెట్టుకోవాలండి. ఇలా ఓ 5 మినిట్స్ మాత్రం నానబెట్టుకొని మన గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒకసారి జిడ్డుగా ఉంటాయి, లేదంటే దాని మీద మరకలు పడుతూ ఉంటాయి కదండి. అవి పోవాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా న్యూస్ పేపర్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా జెల్ వాటర్లో న్యూస్ పేపర్ని ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా నానబెట్టేసుకొని ఇలా గిన్నెలు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి గిన్నెలు క్లీన్ అయిపోతాయి. అదేవిధంగా మనకి న్యూస్ పేపర్ వేయటం వల్ల జిడ్డు ఉండదండి, అలానే మరకలు కూడా ఉండవండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా గిన్నెలు కడిగేటప్పుడు న్యూస్ పేపర్ వేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. 1 స్పూన్ అయితే వాము తీసుకుని 1 స్పూను జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ వాటర్లో ఇలాగ జీలకర్ర వాముని బాగా మరిగించుకొని ఇలాగైతే ఏదైనా ఒక గ్లాస్లోకి ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటరు
మార్నింగ్ ఉదయము పరగడుపున ఈ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు ఇలా తాగటం వల్ల మనకి చక్కగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదండి. ఎన్నో మెడిసిన్స్ వాడుంటాము. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కందిపప్పులో ఎండు కొబ్బరి ముక్కని ఇలా పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, కొబ్బరి చిప్ప తీసుకుని దానిలో అయితే ఎల్లుల్లిపాయలు మనం ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఆ పొట్టును కొబ్బరి చిప్పలో వేసుకొని ఇలా బిర్యానీ ఆకు అయితే ఒక ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. కర్పూరం బిళ్ళని ఒక 2 తీసుకుని చిదిమేసుకుని పౌడర్ లాగా అందులో వేసుకోవాలండి. కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అయితే వేసేసుకున్నాం కదండి. చక్కగా దీన్ని మనం ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమలు అయితే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా రూమ్స్లో కానీ హాల్లో కానీ దోమలు ఎక్కువగా ఉన్న దగ్గర ఇక్కడ ఇలా వెలిగించేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, వీటి స్మెల్కి ఘాటుకి దోమలు అయితే దరి చేరకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, మనం ఏదైనా టీ కానీ కాఫీ కానీ ఇలా స్ట్రైన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎడల్పు గిన్నెలోకి ఒక్కొక్కసారి మనం స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఒక్కోసారి మనకి స్ట్రైనర్ అయితే ఆగదు కదండి, అస్తమానం ఇలాగా జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా స్టీల్ అట్లకర కానీ ఫోర్క్ స్పూన్ కానీ ఉంటుంది కదండి, ఆ హోల్లో నుంచి ఫోర్క్ స్పూన్ పెట్టుకున్నా ఓకే, లేదంటే స్టీల్ అట్లకర ఇలా పెట్టుకుని చక్కగా స్ట్రైన్ చేసుకోవచ్చు. అస్తమానం పడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, ఎండుమిర్చి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎండుమిర్చిని ఒక 1 అవర్ పాటు ఇలాగ ఎండలో ఉంచేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా కష్టంగా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చండి. ఇలా ఎల్లుల్లిపాయలను అయితే విస్కర్లో ఇలా ఒలిచేసుకొని ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా కలర్ వచ్చేంత వరకు కూడా కొంచెం అయితే ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఎల్లుల్లిపాయలని 1 సెకండ్ పాటు అలా ఉంచేసి కొంచెం హీట్ ఆరిన తర్వాత వేడి ఆరిన తర్వాత ఎల్లుల్లిపాయని ఇలా పట్టుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇసుక లేకుండా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలు వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఒక్కొక్కసారి గోర్లు కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఈ విధంగా ఎల్లుల్లిపాయని ఈ విధంగా ముందుకి ఫ్రెష్ చేస్తే చాలండి, చక్కగా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎల్లుల్లిపాయలు అయితే ఒలిచేసుకోవచ్చండి. దీనివల్ల మనకి పురుగు రాదండి. చక్కగా ఇలా కాల్చుకుంటే ఎల్లుల్లిపాయలని మనం ఇలా తొక్క తీసుకున్నట్లుగా ఉంటుంది. అవి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, లాస్ట్ టిప్ అండి ఇది. సోప్ పైన ఇలా కాఫీ పౌడర్ వేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉండే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే ఇలా వేసేసుకొని మనం యూజ్ చేసుకునే ఒంటి సోప్స్ అయితే ఉంటాయి కదండి, అది ఏ సోప్ అయినా పర్లేదు. ఇలా చాకుతో కానీ ఆ సోప్ని లేదంటే తురుము వేసుకోవచ్చండి. ఇలా మన ఇష్టం, ఏదైనా చాకుతో తీసుకొని ఇలాగ కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా, లేదంటే తురుముకోవచ్చు. సోపుని ఏ సోప్ అయినా పర్లేదండి. ఇలా సోప్ తీసుకొని ఇలాగా చిన్న చిన్నగా తురిమేసుకోవాలి. ఇలా సోపుని తురుముకున్నాం కదండి, 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసేసుకొని కొంచెం అయితే ఇలా కంఫర్ట్ అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు కొంచెం కంఫర్ట్ అయితే వేసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, కర్పూరం బిళ్ళలు కూడా 2 ఇలాగా చిదిమేసుకొని పౌడర్ లాగా అందులో వేసేసుకొని కొంచెం అయితే కంఫర్ట్ కూడా వేసేసుకొని ఈ మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయితే చిన్న చిన్న బౌల్ లాగా చేసేసుకొని మనం నైట్ టైంలో
గిన్నెల దగ్గర కానీ అలానే విండోస్ దగ్గర కానీ కిచెన్ సింక్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్స్ని చక్కగా కిచెన్ సింక్లో అలానే విండోస్ దగ్గర గిన్నెల దగ్గర ఇలా గ్యాస్ పొయ్యి కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. అలాగే ఇల్లంతా కూడా మంచి సువాసన అయితే వెదజల్లుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్పు రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇలా ఈ విధంగా బౌల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక్కో బౌల్ని 2 పొట్లలాగా మనం ఏదైనా న్యూస్ పేపర్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని పొట్లం కట్టుకొని దానికైతే సెజరి పెట్టి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకొని మనం కబోర్డ్స్లో కానీ బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఎక్కువగా బట్టలు పెట్టుకునే దగ్గర కూడా చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ తిరుగుతూ ఉంటాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే ఇలా ఈ పొట్లాలని ఎక్కువగా మన సెల్ఫ్ల్లో బట్టల దగ్గర కానీ అలానే మన కిచెన్ సింక్లో అలానే విండోస్ దగ్గర కానీ ఇలా గ్యాస్ పొయ్యి దగ్గర కానీ ఎక్కువగా వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలాగ బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఏదైనా న్యూస్ పేపర్ తీసుకుని ఇలా పొట్లంలాగా కట్టేసుకున్న తర్వాత సెజర్ తీసుకుని అక్కడక్కడ కొంచెం హోల్స్ అయితే చేసుకోవాలండి. ఇలా హోల్స్ చేసుకుని కబోర్డ్స్ దగ్గర ఒక పొట్లం, అలా కిచెన్లో మన సెల్ఫ్ల్లో కూడా గిన్నెలు బాక్సులు ఇలా బోర్లు ఇచ్చుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువగా అక్కడక్కడ వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ ఒక పొట్లం ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. అలానే మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం కాఫీ పౌడరు అలానే కర్పూరము సోపు కంఫర్ట్ అయితే వేసాం కదండి, వీటి స్మెల్ చక్కగా వస్తుంది. వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు కూడా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.